ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బజాజ్ మెగా ఆటోకి ఫ్రంట్ టైర్ బేగటం ఎలాగో తెలుసుకుందాం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీనికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే దీనికి బ్రేక్లు పడట్లేదంట. ఇటు సైడ్ సిలిండర్ లోపల సిలిండర్ అనేది లీక్ అయింది. ఇప్పుడు చాలామందికి తెలిసింది ఏంటంటే ఇది బజాజ్ మెగా టైర్ కూడా అప్పి ఆటో లెక్కనే ఈ 3 బోల్ట్ బీగితే వచ్చేసింది అనుకుంటారు. అది పొరపాటు అనమాట. దీనికి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ లాక్ ఒకటి పీకేసి లెఫ్ట్ రైట్ యాక్సిల్ బోల్ట్ బీకి ఆ తర్వాతనే ఇది కింద డౌన్ చేసిన తర్వాత బయటకు వచ్చింది ఒక టైర్ అనేది. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ టైర్ బేకాలంటే దీనికి వచ్చే చిన్న లాక్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. ఆ లాక్ వచ్చేసి 10mm బోల్ట్. ఎందుకంటే ఈ లాక్ ఎందుకు ఉండిందంటే చూపిస్తా. ఈ లాకే దీనికి మెయిన్ పట్టు అనమాట. ఎందుకంటే ఈ యొక్క నట్ అనేది లూజ్ అయినప్పుడు ఈ లాక్ మీద ఈ యాక్సిల్ అనేది ఊడిపోకుండా టైర్ అనేది కింద ఊడిపోకుండా ఉండటం కోసం ఈ యొక్క లాక్ అనేది సెట్ చేస్తారు. దీనికి వచ్చేసి ఒక 10mm బోల్ట్ అనేది ఫిట్టింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి లెఫ్ట్ కూడా అవతల సైడ్ కూడా పీకేద్దాం. వచ్చేసింది. ఇప్పుడు ఈ యొక్క పెద్ద బోల్ట్ పీకేద్దాం. పైకి లేవు. ఓకే, అది యాక్సిల్ బోల్టు. ఇప్పుడు యువతలది కూడా కింద గట్టిగా ఓకే. ఇప్పుడు 2 యాక్సిల్ బోల్ట్ కూడా లూజ్ అయినాయి. ఇప్పుడు వచ్చేసి ఈ వీల్ బోల్ట్ అనేది లూజ్ చేయాలన్నమాట. దీనికి ఆల్రెడీ మనం కొద్దిగా లూజ్ చేసినాం కాబట్టి సింపుల్గా ఓకే. ఇప్పుడు బండి లేపి అవతల సైడ్ది పీకేద్దాం. ఇప్పుడు ఈ యాక్సిల్ బోల్ట్ తీసేద్దాం. ఓకే, ఇప్పుడు దించి కిందకి దీన్ని పెట్టేద్దాం దీని మీదకి. ఇప్పుడు దీనికి మనకు కావాల్సింది ఏంటంటే లోపల మెయిన్ వర్క్ కాబట్టి ఇలా ఉంచేసి పీకేద్దాం. ఇప్పుడు మెయిన్ వీల్ బోల్ట్ ఇవన్నమాట. అదే మన అప్పి ఆటోకి అయితే ఇదంతా సిస్టమ్ లేకుండా ఇవన్నీ బోల్డ్ యాక్సిల్ బోల్ట్ బీకే పని లేకుండా ఏంటంటే సింపుల్గా డైరెక్ట్ 3 బోల్ట్ బీకి టైర్ లాగేస్తే వచ్చేసి బయటికి. దీనికైతే అలా కాదనమాట, ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నువ్వు డ్రమ్ ఓపెన్ చేసిన ఇందులో వచ్చేసి ఏంటంటే సిలిండర్ పోయింది, తర్వాత వచ్చేసి లైన్లు పోయినాయి. డ్రమ్ అయితే బాగానే ఉంది. దీనికి ప్రాసెస్ వచ్చేసి ఇంత ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, లైన్లు తీసుకొచ్చినాం. లైన్లు ఫిట్టింగ్ అయిపోయింది, సిలిండర్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇది వచ్చేసి ఈ ఖరాబ్ అయిపోయింది అనమాట. సిలిండర్ అనేది తుప్పు వచ్చేసింది లోపల. ఇది మొత్తం కూడా ఇప్పుడు ఫిట్టింగ్ చేద్దాం బండికి. ఫ్రెండ్స్, వీల్ బోల్ట్ 3 కూడా టైట్ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ ఈ అడ్జస్ట్మెంట్ బోల్ట్ కూడా అయిపోయింది అనమాట, ఫుల్ టైట్ లాక్ బోల్ట్. ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ దీనికి కొత్త బోల్ట్ వేసా. తర్వాత వచ్చేసి మెయిన్ బోల్ట్ కూడా టైట్ వేసా. ఇక్కడ ఈ బ్రేక్ సిలిండర్ పైప్ అనమాట ఎయిర్ తీసింది. ఇలా ఉంటుంది ఈ యొక్క బజాజ్ మెగాది టైరు సిస్టమ్ అనేది. కూడా వచ్చేసి ఫ్రీగా తిరిగింది అనమాట. బ్రేక్ షూ వేసి కొన్నిటికి ఏంటంటే హార్డ్ తిరిగింది. దీన్ని అంటే మళ్ళీ అప్పి లెక్క పీకేది కాదు కాబట్టి మళ్ళీ బ్రేక్ కనుక పట్టుకుంటే అప్పి ఆటో లెక్క పీకేది కాదు కాబట్టి దీనికి ఏం చేసినట్టే మంచి లోపల సెట్ చేసి బ్రేక్స్ అనేది ఇప్పుడు బండి కింది దింపి మొత్తం కూడా సెటప్ చేసి పంపిద్దాం. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? చాలామంది ఏమనుకుంటారంటే అప్పికి అలాగే బజాజ్ మెగాకి సేమ్ టు సేమ్ టైర్ వేయటం అని చెప్పేసి అనుకుంటాం. మీరు చాలామంది మీకు తెలియదు కాబట్టి ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నామని నేను ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మీరు ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే బజాజ్ మెగాకి మాత్రం కంపల్సరీగా ఫ్రంట్ టైర్ అనేది సీల్ టైర్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే దానికి టైర్ బాట్ టైర్ అయితే మాత్రం కంపల్సరీగా దాన్ని ఎమ్మడి తీసేసి కొత్త తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రన్నింగ్లో మనం పోతుంటే ఎప్పుడైనా పంచర్ అయితే మాత్రం ఒకరి వల్ల కంపల్సరీగా కాదనమాట టైర్ మార్చుకోవడం అనేది. ఎందుకంటే టైర్ మార్చుకోవాలంటే ఇప్పుడు నేను దీనికి ఏదైతే బోల్ట్ ఫిట్టింగ్ రేంజ్ ఉన్నాయో ఈ రేంజ్ అన్ని కూడా పర్ఫెక్ట్గా బజాజ్ ఆటో వాళ్ళు కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఒకరి వల్ల అయితే ఈ యొక్క టైర్ అనేది 90% ఎవరో ఒకరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వేస్తారు. కానీ టైర్ అనేది 90% అయితే తెలియని వాళ్ళు అయితే ఒకరు వేయలేవరు. ఈ యొక్క ఫ్రంట్ టైర్ అనేది పంచర్ అయినా కానీ అలాగే ఇలానే టైర్ అనేది అరిగిపోయిందని చెప్పేసి వేరే చేస్తారు వాళ్ళ వల్ల. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో కింద కామెంట్ చెప్పండి. వీడియో అంతే. ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.